అందరికీ నమస్తే అండి. ఈ మధ్య కాలంలో ఒక వీడియో చూశాను. ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ తమ్ముడిని చంపి బండి మీద మధ్యలో కూర్చోబెట్టుకొని పొలం దగ్గర వచ్చిన గొడవల వల్ల రోడ్డు మీద తీసుకొని వెళ్ళటం ఒక వీడియో వైరల్ అయింది. చాలా బాధ అనిపించింది. ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకనిది అన్నిటికంటే కూడా చాలా విలువైనవి రక్త సంబంధాలు. ఆ రక్త సంబంధాలను విచ్ఛిన్నం చేసేలాగా ఎవరు కూడా జీవించొద్దని నేను ప్రాధాయపడుతున్నాను. ఈ సందర్భంలో మీకు ఒక విషయాన్ని నేను తెలియజేయాలనుకుంటున్నాను. మేము ముగ్గురు అన్నదమ్ములు ఎంతో అన్యోన్యంగా ఆప్యాయతగా పెరిగాం. మా అమ్మ చిన్నప్పుడు నాకు చెప్తూ ఉండేది, అన్నయ్యలు గౌరవించాలి, అన్నయ్యలతో మంచిగా ఉండాలని నాకు చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేది. మా ముగ్గురికి మ్యారేజ్లు అయిపోయినాయి. ఆ మధ్యకాలంలో ఒకసారి నాకు కొంచెం అమౌంట్ ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు కొంచెం ఎక్కువ అమౌంట్. సో ఎంత ట్రై చేసినా గానీ వాళ్ళ దగ్గర నుంచి ఆ అమౌంట్ రావట్లేదు. న్యాయపరంగా అవి నాకు రావాల్సిన అమౌంట్ కానీ రావట్లేదు. బాగా విసుగు చెందాను. గొడవలు పెరిగిపోయినాయి, మనస్పర్ధలు పెరిగిపోయినాయి, కోపం పెరిగిపోతుంది. మా అమ్మ కూడా మా ముగ్గురు అన్నదమ్ముల మధ్యలో ఏమీ చెప్పలేక, ఎవరిని ఏమీ అనలేక సైలెంట్ గా ఉంటుంది తప్ప చేసేదేం కనపడట్లేదు. ఇటువంటి సందర్భంలో నేను ఒకసారి ఇదిక మంచితనంలో మన మధ్య తేలేటట్లేదు, వెల్ విషర్స్ ఫ్రెండ్స్ ని ఎవరిని ఎంటర్ చేసినా గానీ వాళ్ళు మీరు అన్నదమ్ములు రా ఆలోచించుకొని అంటున్నారు తప్ప ఎవరు కూడా న్యాయం చేసేలా కనపడలేదు. ఇక లాస్ట్ కి పోలీస్ స్టేషనే కరెక్ట్ అని చెప్పేసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కూర్చున్నాను. ఇంకా సిఐ గారు రాలేదు. ఈ లోపల నేను కొన్ని విషయాలు ఆలోచించాను. మా అన్నయ్యల మీద నేను కంప్లైంట్ ఇవ్వడానికి ముందు ఒక్కసారి మా అన్నయ్యల గురించి ఆలోచించాను. చిన్నప్పటి నుంచి నన్ను ఎలా చూసుకున్నారు, నన్ను పెంచిన విధానం ఏంటనేది. అప్పుడు వెంటనే నాకు కొన్ని విషయాలు గుర్తొచ్చినాయి. అవేంటంటే, మా ఊర్లో వర్షాకాలం పెద్ద వాగు వస్తుండేది. అంటే మనుషులు కొట్టుకొని పోయేంత వాగు వచ్చేది. ఆ వాగులో మా అన్నయ్య క్లాస్మేట్స్ వాళ్ళందరూ వెళ్ళి కూడా మా అన్నయ్యతో పాటు ఈత కొడతా ఉండేవాళ్ళు. నేను కూడా వెళ్ళేవాడిని. నాకు ఈత రాదు. అయితే మా అన్నయ్య నన్ను ఒక దెరంపటి అక్కడ వాగు పక్కనే నీళ్ళల్లో పిచ్చిమల్లి అని ఒకటి ఉండేది చెట్టు, దాన్ని పట్టుకొని అక్కడే ఉండమని చెప్పాడు. లోపల రావద్దని చెప్పేవాడు వాటర్లోకి. వాళ్ళు బాగా ప్రవాహం ఎక్కువగా ఉన్న దాంట్లో వాళ్ళు స్విమ్మింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. మా అన్నయ్య ఆ వాగులో దూకి మునిగి తేలినప్పుడల్లా వెంటనే లేచి నేను కనపడకపోయేకి నేను ఆ పిచ్చిమల్లి సాటును ఉండేవాడిని. మా తమ్ముడేడి అని చెప్పి కంగారుగా ఇట్లా చూస్తూ వద్దుండు అని పిలిచేవాడు గట్టిగా. తర్వాత నేను కనపడంగానే కనపడవేరా మరి ఎక్కడున్నారా అని చెప్పి అనేవాడు. ఆ విషయం గుర్తొచ్చింది. ఆ తర్వాత మా పెద్దన్నయ్య మా ఇంట్లో చిన్న పూరి గుడిసెలో మేము జీవించాము చిన్నప్పుడు. చలికాలం వస్తే మా నులక మంచం కింద రవ్వలు వేడి చేసి రాతిని ప్లేట్లో ఆ రవ్వలన్నీ వేసి మంచం కింద పెట్టుకునేవాళ్ళం వేడి కోసం. మా పెద్దన్నయ్య పక్కన పడుకునేవాడిని నేను. మా పెద్దన్నయ్య ఆ రవ్వలు పోసిన ప్లేటు నాకు వేడొచ్చే విధంగా నా వైపు జరిపి పెట్టేవాడు. ఒకటే దుప్పటి ఉండేది, అది చినిగిపోయి ఉండేది, కాళ్ళన్నీ బయటే ఉండేవి. ఆ దుప్పటిని నాకు పూర్తిగా గప్పి చలికాలం కూడా మా పెద్దన్నయ్య దుప్పటి లేకుండా అలాగే పడుకునేవాడు. ఆ విషయం గుర్తొచ్చింది. ఒకసారి నేను 1999లో బాగా ఆకలి మీద రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్న సమయంలో నా చిన్నన్నయ్య పాల వ్యానులో పనిచేసేవాడు అప్పుడు చదువుకుంటూ, సిద్ధారెడ్డి డిగ్రీ కాలేజీ. ఆ సమయంలో రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్న నేను జడ్పీ సెంటర్ ఆ ప్రాంతంలో కనిపిస్తే నైట్ డ్యూటీ మొత్తం ఉండేదన్నమాట ఆ వ్యానులో. నన్ను చూసి ఆ వ్యాన్ ఆపి నా దగ్గరకు వచ్చి ఏమైనా తిన్నావారా అని అడిగి నా జేబులో ఒక 100 రూపాయలు పెట్టి మళ్ళీ అదే వ్యాన్లో డ్యూటీకి వెళ్ళిపోయేవాడు. అలాగే మా చిన్నన్నయ్య నేను ఖమ్మంలో ఒకే రూమ్ లో ఉండి చదువుకునేటప్పుడు మేము చదువుకున్నంత కాలంలో చాలా రోజులు మేము ఉపవాసాలు ఉన్న సందర్భాలు ఉన్నాయి. కొంచెం రైస్ ఉంటే మా తమ్ముడు తింటాడులే అని చెప్పి వదిలేసేవాడు. నేను మా అన్నయ్య తింటాడులే అని వదిలేసేవాడిని. అలా ఒకరికొకరు త్యాగం చేసుకుంటూ ఒకరికొకరు ప్రేమాభిమానాలు పంచుకుంటూ పెరిగాము. నేను ఎన్నో తప్పులు చేశాను చిన్నప్పుడు, క్షమించరాని తప్పులు. నేను చేసిన ప్రతి తప్పులో కూడా నా అన్నయ్యలు నన్ను రక్షిస్తూ, ఎవరన్నా మీ తమ్ముడు ఇలా చేసి నన్ను ఇంటి మీదకి వచ్చినప్పుడు మా తమ్ముడు లేడని చెప్పడం, నన్ను దాచిపెట్టడం, నన్ను వాళ్ళ కంటికి రెప్పలా చూసుకున్న పరిస్థితులన్నీ నాకు గుర్తొచ్చాయి. అలాగే మా ఇద్దరు అన్నదమ్ములు చదివించడానికి మా పెద్దన్నయ్య చిన్నప్పుడు తన పడిన కష్టాలు, అడవికెళ్లి కోపు నరకటాలు, కుప్పకొట్టుళ్ళు, వరి కోతలు ఇవన్నీ చేస్తూ టైలరింగ్ పని చేసుకుంటూ మాకు పైసలు పంపించుకుంటూ మా కోసమే మా తమ్ముళ్ళు అభివృద్ధి చెందాలి, మా తమ్ముళ్ళు గొప్పగా చదువుకోవాలని జీవించిన రోజులు గుర్తొచ్చాయి. మా చిన్నన్నయ్యకి ఒక జత షూ ఉండేవి, బట్టలు కూడా ఒక 2 జతలే ఉండేవి. అందులో మా చిన్నన్నయ్య బట్టలు షూ వేసుకొని నేను ఎటైనా బయటకు వెళ్తే నేను వచ్చేంత వరకు కూడా మా చిన్నన్నయ్య రూమ్లోనే ఉండేవాడు, బయటికి పోకుండా ఎంత పని ఉన్నా కానీ. నేను వచ్చినాక ఎందుకురా నా బట్టలు వేసుకున్నావు అని కూడా ఏ రోజు కూడా అనేవాడు కాదు. నేను వచ్చినాక ఆ షూ అవన్నీ తీసేసినాక మళ్ళీ అవి వేసుకుని బయటికి వెళ్ళేవాడు. అలాగే వాళ్ళు ఏది తినాల్సి వచ్చినా ఏది తింటున్నా గానీ జేబులో దాచిపెట్టుకుని వచ్చి అందులో నాకు కొంచెం పెట్టే విషయాలన్నీ కూడా నాకు ఒక్కొక్కటి గుర్తొచ్చాయి. ఆ సమయంలో నేను 10వ తరగతి 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి తప్పుడు మార్గాన్ని జీవిస్తున్న సమయంలో కూడా ఆ ఫ్రెండ్ సర్కిల్ అందరినీ కట్ చేసి ఇలా జీవించాలరా, ఇలా రావాలి అని చెప్పేసి నాకు సన్మార్గం చూపేలా నా అన్నయ్యలు నాకు గైడ్ చేసిన విషయం గుర్తొచ్చింది. వీటన్నిటికంటే కూడా మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, అరే వాళ్ళు తాగి మిగిలిచ్చిన పాలు తాగి బ్రతికేవరా నువ్వు, వాళ్ళు నీకంటే పెద్దోళ్ళు, వాళ్ళని గౌరవించు అని మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు చెప్తూ ఉండేది. ఇవన్నీ సడన్ గా వాళ్ళని నేను పోలీస్ స్టేషన్ కి పిలిపించడానికి ముందు నా అన్నయ్యలతో నాకున్న అనుబంధం ఏంటి, నేనేమైనా తప్పు చేస్తున్నానా అని చివరిసారిగా నేను ఆలోచించిన ఆలోచనలో ఇవన్నీ నాకు ఒక్కొక్కటి గుర్తొచ్చాయి. ఇవన్నీ గుర్తొచ్చినాక నాకేమనిపించిందంటే, వీళ్ళు పంచిన ప్రేమాభిమానాలు నా పైన
ఆ డబ్బుల కంటే కూడా చాలా ఎక్కువ అనిపించింది. వెలకట్టలేని ఈ ప్రేమాభిమానాల కింద ఆ డబ్బులు చాలా చిన్నవి అనిపించినాయి. వెంటనే రియలైజ్ అయ్యి ఆ పోలీస్ స్టేషన్లో ఆ బెంచ్ మీద కూర్చొని లోపలికి వెళ్లకుండానే ఇంకెప్పుడు జీవితంలో నేను బ్రతికున్నంత కాలం కూడా నాకు ఇచ్చే పైసల విషయంలో ఎప్పుడు కూడా మా అన్నయ్యల్ని నేను అడగకూడదు. వాళ్ళు ఎక్కడ కలిసినా వాళ్ళని గౌరవిస్తూ పలకరించాలి. నా ద్వారాగా వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు గాని, పరువు నష్టం కలిగించే విషయాలు గాని చేయకూడదనే ఒక సదుద్దేశంతో అన్నిటినీ వదిలేసుకొని నేను కేవలం నా అన్నయ్యల మీద ప్రేమను మాత్రమే ఈ గుండె నిండా నింపుకొని జీవిస్తాను కూడా. వాళ్ళు నాతో ఎలా ఉంటున్నారు, నాపై ఎలా ఉన్నారు, నా మీద ప్రేమ వాళ్ళ మనసులో ఎలా ఉన్నది అనేది నాకు అనవసరం. నేను బ్రతుకున్నంత కాలం వారితో ఎటువంటి మనస్పర్ధలు లేకుండా, ఎటువంటి ఆర్థిక లావాదేవీలు ఉన్నా కానీ వాటన్నిటిని పక్కన పెట్టి నేను నా అన్నయ్యలతో ప్రేమానురాగాలతో జీవించాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ప్రతి మనిషి పుట్టేది చావటానికే. ఆ చావు అనేది ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్కరికి రాక తప్పదు, వచ్చి తీరుతుంది. సో ఇక్కడ ఎవరు కూడా పర్మనెంట్ గా ఉండడానికి రాలేదు. కోట్ల రూపాయలు సంపాదించుకున్నా, లక్షల రూపాయలు సంపాదించుకున్నా, ఎన్ని డబ్బులు సంపాదించుకున్నా గానీ ఏదో ఒక రోజు మాత్రం వాటన్నిటిని వదిలేసి మనం శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళక తప్పదు. కానీ మనం వెళ్ళినాక మన గురించి నలుగురు బాధపడే వ్యక్తులు ఉన్నారంటే, జీవితం పంచుకున్న భార్య, మనకు తోడబుట్టిన వాళ్ళు, మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మన పిల్లలు తప్ప ఇంకెవరు ఉండరు. ఇటువంటి బంధాలనే మనం ఈ డబ్బు కోసం, ఈ అత్యాశతో, యుగోలతో, ఇంకా కొంతమంది చెప్పుడు మాటలు విని తన మన అనే ఒక బంధాలను మర్చిపోయి చంపుకోటాలు, తిట్టుకోటాలు, రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములమే రక్తాన్ని చిందించుకునే విధంగా గొడ్డలతో, కత్తులతో దాడులు చేసుకోవటం, ఇదంతా కూడా క్షమించరానిది. మానవ జీవన విధానానికి ఇవన్నీ కూడా విరుద్ధమైనవి. దయచేసి అన్నిటికంటే విలువైన బంధాలు రక్త సంబంధాలు, వాటిని కాపాడండి. బ్రతకడానికి దేవుడు ప్రతి ఒక్కరికి కొంత జీవితాన్ని ఇస్తాడు. ఆ జీవితంలో ఉన్నదాన్ని మనం ఆనందంగా ఇంతవరకే మనకని ముందుకు పోవాలి తప్ప ఇంకా ఏదో కావాలి, ఏదో చెయ్యాలి, వాడిని తీసుకోవాలి, వీడిని తీసుకోవాలని అత్యాశతో పోతే ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. డబ్బు అనేది శాశ్వతం కాదు. డబ్బు ఏమైనా చేపిస్తుంది. మంచి వాళ్ళని చెడ్డవాళ్ళగా మారుస్తుంది, అయిన వాళ్ళని దూరం చేస్తుంది, కాని వాళ్ళని దగ్గరగా చేస్తుంది. అన్నిటికీ ఉన్న పెద్ద మహిమ ఆ డబ్బుది. ఆ డబ్బు మన దగ్గరికి ఎంత ఎక్కువ వస్తున్నప్పుడు మనం అంత జాగ్రత్తగా ఉంటే జీవితాన్ని ముందుకు తీసుకుపోతాము. ఒకప్పుడు ఏమీ లేని పేదరికమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందరం కూడా ఎంతో ప్రేమ ఆప్యాయతలతో జీవించాము. ఇవాళ భగవంతుడి దయ వల్ల అందరం సెట్ అయిపోయి లక్షల రూపాయలు సంపాదించుకుంటూ ఒక స్టేజిలో తిరుగుతున్న టైంలో, ఎంతో అన్యోన్యంగా కలిసి జీవించాల్సిన సమయంలో పిల్లలు పెద్దోళ్ళు అవుతూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ గొప్పగా ఉమ్మడి కుటుంబాలతో సంతోషంగా జీవించాల్సిన టైంలో ఈ డబ్బు అనేది పెరగటం వల్ల అత్యాశ బాగా పెరిగిపోయి, మా అమ్మ చెబుతూ ఉంటది, నడమంత్రపు సిరిరా అంటుంటది. నడమంత్రపు సిరి అంటే ఏమీ లేనోడికి ఒక్కసారే పైసలనే రావటం మొదలైతే వాడికి తన మన అనే బంధాలు ఉండవంట, కన్ను మిన్ను కానరాదంట. వాడు ఎప్పుడు పైకే చూస్తారు తప్ప కిందికి చూడడంట. జనాలు గుర్తురారంట, వాడికి బంధాలు గుర్తురావంట. సో ఇటువంటి పరిస్థితులు కూడా దయచేసి ఎవరికి రావద్దు. అందరూ ఒకటిగా జీవించండి. పర్టికులర్ గా అన్నదమ్ముల మధ్యలో ఆస్తి గొడవలు కానీ ఇంకేదైనా డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అయ్యి వదిలేసుకోండి. నిజంగా వదిలేసుకోవటం వల్ల మీరు రోడ్డును పడి అడుపు తినే పరిస్థితి వచ్చి మీరు ఇబ్బందుల్లో ఉండి నరకం చూస్తున్నారని నీ తోడబుట్టినోడికి తెలిసినప్పుడు అతను నీతో మాట్లాడకపోయినా ఖచ్చితంగా నా అన్న ఇబ్బందుల్లో ఉన్నాడు, నా తమ్ముడు ఇబ్బందుల్లో ఉన్నాడు, ఊరు మొత్తం తెలుసు, ఊరు మొత్తం అనుకుంటున్నారు, నాకు కూడా కనిపిస్తుంది, ఎలాగైనా వాడికి నేను ఏదో ఒకటి చేయాలని 100% చేస్తాడు. అందుకు మీరు ఓపికగా ఉండండి. అంతేగాని కొట్లాడి లాక్కొని రక్తం కళ్ళ చూసి లేకపోతే ఇంకేదైనా చంపేసో ఏదో చేయాలనే ఒక దౌర్భాగ్యమైన ఆలోచనలు మనసులోకి రానిచ్చి దారుణాలు చేయొద్దని నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. మళ్ళీ జన్మలో కూడా నేను ఇదే తల్లికి కొడుకుగా పుట్టాలని, అలాగే ఆన్నేళ్ళకి తమ్ముడుగా పుట్టాలని అందరి దేవుళ్ళని కూడా నేను కోరుకుంటున్నాను. ఎన్ని ఊర్లు తిరిగినా, ఎన్ని లక్షలు సంపాదించినా గానీ ఆ బంధం అనేది మనకు దొరకదు. దాన్ని కాపాడండి. యుగోలు, కోపాలతో, తాపాలతో ఇవన్నీ మీరు పెద్దవి చేసుకుంటూ కుటుంబాలని చిన్నాభిన్నం చేసుకోవద్దు. మనకు పుట్టిన పిల్లలు ఎంతో అన్యోన్యంగా మన రక్త సంబంధికులుగా, మన వంశోద్ధారకులుగా పెరగాల్సిన పిల్లల్ని కూడా విడదీసి మనం చాలా పాపాన్ని కూడా కట్టుకుంటున్నాం. ఇది కూడా చాలా తప్పు. మనం మాట్లాడుకోవట్లేదని మన పిల్లలు కూడా మాట్లాడుకోలేని పరిస్థితి ఉంటుంది. రోజులు చాలా వేగంగా పరిగెడుతున్నాయి. తెల్లారుతుంది, రాత్రి అవుతుంది. దయచేసి నా మాటలు పాజిటివ్గా తీసుకొని అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఒకటిగా జీవించాలని. అన్నదమ్ములు పంచాయతీ, అక్క చెల్లెళ్ళ పంచాయతీలు అంత ఈజీగా తేలేవి కావు. ఎవరో ఒకళ్ళు తగ్గాలి, ఎవరో ఒకళ్ళు సాక్రిఫైస్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ బంధాలు నిలుస్తాయి. భగవంతుడు మనకి ఇక్కడ రాసి పెడతాడు. ఏది మనకి ఎప్పుడు ఏది రావాలో అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఏది మనది కాదో, మనం ఎంత పోరాడినా, మనం ఎంత యుద్ధం చేసినా, ఎంతమందిని గాయపరిచినా, ఎన్ని హృదయాలని చిందనం చేసినా గానీ అది మనకు రాదు. ఇది మాత్రం మీరు స్ట్రాంగ్గా గుర్తుంచుకొని మీరు మంచి జీవన విధానంతో జీవిస్తే దేవుడు మీకు కావాల్సిన అన్ని మీకు తెలియకుండానే మీకు ఇచ్చేస్తుంటాడు. అవన్నీ మీ వెనకొస్తూ ఉంటాయి. నా మెసేజ్ని మీరు పాజిటివ్గా తీసుకుంటారని ఆశిస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ ఉద్దండు. థ్యాంక్ యూ.